ఉద్యోగం వచ్చినా నిరుద్యోగులుగానే మిగిలిపోయామని జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలు కేటాయించినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు శనివారం నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయడానికి 2022లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, 2023లో పరీక్షలు నిర్వహించి 2024లో ఫలితాలను విడుదల చేసి 2025 ఫిబ్రవరి 19 నాటికి కళాశాలలు కేటాయించారని తెలిపారు. కళాశాలలు కేటాయించినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు వచ్చినప్పటికీ తామంతా నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 11న హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమల్ల వెంకటేశం, కుకుడాల గోవర్ధన్, శ్యాంసుందర్ రెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొని లెక్చరర్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. మేము 2022 జేఎల్ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ కాబడిన అభ్యర్థులం. 2022లో గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి 2023లో ఎగ్జామ్ పెట్టడం, 2024లో ఫలితాలు విడుదల చేశారు. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ప్రభుత్వం మాకు ఎటువంటి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడం అనేది శోచనీయం. కాబట్టి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర విడే వరకు 11వ తారీఖు నాడు మేము ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడానికి పర్మిషన్ తీసుకున్నాము. దీనికి భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు కూడా మాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ 1392 మందికి పోస్టింగ్ ఆర్డర్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలి. విద్యారంగ ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ 60 రోజుల్లోనే డిఎస్సి పూర్తి చేసినటువంటి ప్రభుత్వం మా 1392 మందికి ఎందుకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం లేదనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ 1392 మందికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వము జూనియర్ కాలేజీలో చాలా వరకు పేర్కొన్నటువంటి ఖాళీలను భర్తీ చేయని నిమిత్తము నోటిఫికేషన్ 2022లో విడుదల చేసింది. అటు విడుదల చేసినటువంటి దానికి గాను పరీక్షను 2023లో నిర్వహించినటువంటి ఎగ్జామ్ యొక్క ఫలితాలను 24లో ఇచ్చారు. రిజల్ట్ ఇచ్చినాక 25లో గత సంవత్సరము సెలెక్ట్ అయినటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వారికి కాలేజీల అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇదంతా చేస్తారు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు, జాయినింగ్ ఆర్డర్లు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. మేము పదే అందరి అధికారుల చుట్టూ, అందరూ మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా వారు మీకు కోడ్ వచ్చేసింది, ఎమ్మెల్సీ కోడ్, తదనంతరం ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి కోడ్ అయిపోయినది, అయినా కానీ దాని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా మేము విసిగిపోయినటువంటి సందర్భంలో ధర్నా చేయడానికి మేము సిద్ధమై ఉన్నాము. ప్రభుత్వం యొక్క పర్మిషన్ కూడా తీసుకొని ఇందిరా పార్క్ దగ్గర 11వ తారీఖు నాడు ధర్నాకు మేము పిలుపు ఇవ్వడం జరిగింది. అటు సందర్భంగా ఈరోజు మా సెలెక్ట్ అయినటువంటి జేఎల్ అభ్యర్థులతో పాటుగా మాకు మద్దతు ఇస్తున్నటువంటి ప్రజా సంఘాలను కూడా మద్దతుకొని ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని మాకు వీలైన తొందరగా ఈ 11వ తారీఖు లోపలనే మాకు అపాయింట్మెంట్ అండ్ జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జూనియర్ లెక్చరర్స్ పరీక్ష రాసి రిజల్ట్ పొంది ప్లేసెస్ కూడా అలాట్మెంట్ అయినాక ఇన్ని రోజులు కూడా అపాయింట్మెంట్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ప్రభుత్వాలు మంచి మనసుతో, పెద్ద మనసుతో ఒక కొడుకుకి తండ్రిలాగా భావించి అలా పరిపాలన చేయాలి. ఇది ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్యం. దానికి అనుగుణంగా పరిపాలన చేస్తే బాగుంటుంది. సీఎం గారు వెంటనే స్పందించి జేఎల్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకి ఎంత తొందరగా మీరు ఆర్డర్స్ ఇస్తే వాళ్ళకి అంత మంచిది. వాళ్ళు చాలా నైరాశ్యంలో మునిగిపోయి ఉన్నారు, చాలా డిప్రెషన్కు లోనవుతున్నారు. మరి వాళ్ళకి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ముఖ్యమంత్రి గారు స్పందించి జేఎల్స్ ఆర్డర్స్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.